Good evening, all of you. I am Nagaraj, Spectrum Academy, Jagithyal. So, good news to నేను ముందుకు వచ్చాను. ఏంటంటే గుడ్ న్యూస్, ఎవరైతే సైనిక్ అండ్ ఎగ్జామ్ రాయబోతున్నారో పిల్లలకి సో బంపర్ ఆఫర్ వచ్చేసింది. ఏంటంటే మరో 16 సైనిక్ స్కూల్స్ న్యూ సైనిక్ స్కూల్తో చేర్చడం జరిగింది. అది కూడా ఒక 1 వీక్ బ్యాక్. ఒకసారి మీరు చూసుకుందాం. ఒకసారి నోటిఫికేషన్ అఫీషియల్ సైట్లో లాంచ్ చేయడం జరిగింది. ఎన్ని సైనిక్ స్కూల్స్ ఇక్కడ చూడొచ్చు. పబ్లిక్ నోటీస్ అడిషనల్ 60 న్యూ సైనిక్ స్కూల్స్ అని ఇక్కడ ఇచ్చాడు, చూడొచ్చు మీరు. ఇది అఫీషియల్ సైట్ అండి. నోటీస్ వచ్చేసింది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2024. ఓకేనా, దీనికి సంబంధించి విల్ బి కండక్టింగ్ ద ఆల్ ఇండియా సైనిక్ ఎగ్జామినేషన్ 2024 21st జనవరి రోజు ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు ఇక్కడ మీరు చూసుకోవచ్చు 16 న్యూ సైనిక్ స్కూల్స్ అప్రూవ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకేనా, సో హ్యాపీ న్యూస్ అండి. ఇంతకుముందు మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నాయి అంటే ఒకసారి చెప్తాను, క్లియర్గా వినండి. ఓల్డ్ సైనిక్ స్కూల్స్ వచ్చేసి మనకి 33 ఉన్నాయి. ఓల్డ్ సైనిక్ స్కూల్స్ మనకి 33 ఉన్నాయి. ఓల్డ్ సైనిక్ స్కూల్స్ మనకి 33 ఉన్నాయి. దీన్ని ఎస్ఎస్ సైనిక్ స్కూల్స్ ఓల్డ్వి అంటే ఏంటి సార్, కోరుకొండ, కలికిరి అట్లాంటి స్కూల్స్ మనకి ఫస్ట్ నుంచి కూడా 33 ఉంటే లాస్ట్ బట్ 1 ఇయర్ మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ మనకి 18 న్యూ సైనిక్ స్కూల్స్ ఎన్ఎస్ఎస్ అని చూపిస్తుంది. 18 న్యూ సైనిక్ స్కూల్స్ అలాట్ చేయడం జరిగింది. దానికి అడిషనల్గా మళ్ళీ ఇంకొక 16 న్యూ సైనిక్ స్కూల్స్ ఇదే అఫీషియల్ సైట్ అండి ఈరోజు మనకి యాడ్ చేయడం జరిగింది. అవి ఎక్కడున్నాయి, ఏ స్టేట్స్లో ఉన్నాయి, మన తెలంగాణలో ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా, ఉంటే ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా అన్న విషయం మీ ముందుకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సార్. మరి ఓకే, ఈ ఎస్ఎస్ అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్సే ఓల్డ్వి, ఎన్ఎస్ఎస్ అంటే న్యూ సైనిక్ స్కూల్స్కి సంబంధించి టోటల్గా ఎన్ని అవుతున్నాయి సార్ అంటే ఫస్ట్ 33 ఉన్నాయి సార్, 33 తర్వాత 18, ఇప్పుడు కొత్తగా 16, మొత్తం ఎన్ని అవుతున్నాయి 8 + 6 14, 14 + 3 17, 1 హియర్ 67 సైనిక్ స్కూల్స్ అప్రాక్సిమేట్లీ డబుల్ అయిపోయినాయి. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి 33 ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అయినాయి 67 అయినాయి. అంటే ఎన్ని పెరిగినాయి, ఆల్మోస్ట్ డబుల్, 66 కంటే ఇంకొకటి ఎక్కువనే. సో ఎవరైతే పిల్లలు ఉన్నారో నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జామినేషన్ పేపర్ కూడా స్టాండర్డ్స్ కూడా పెరుగుతున్నాయి. సో అంత ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా, సీట్ అనేది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి 100% వస్తుంది. సో పేపర్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, కోచింగ్ తీసుకుంటే తప్ప పేపర్ని మన వాళ్ళు పూర్తిగా చేయలేరు. సరే అండి, ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు ఆ 16 సైనిక్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మరి చూద్దాం. మరి తెలంగాణలో ఏమైనా ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఉన్న 16 ఇక్కడే ఉన్నాయి, చూడొచ్చు. బీహార్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం, కొంచెం జూమ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సార్. చూడండి, ఇక్కడ బీహార్లో ఉంది, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్. సో మన తెలంగాణలో అయితే ఈసారి ఈ దఫాలో కూడా సైనిక్ స్కూల్స్ అలర్ట్ చేయలేదు. మనం నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 100 న్యూ సైనిక్ స్కూల్స్ అని టార్గెట్ పెట్టారు. 100 న్యూ సైనిక్ స్కూల్స్లో ఇప్పుడు వచ్చినాయి 35 అండి. ఇంకా 65 సైనిక్ స్కూల్స్ రావాల్సి ఉంది, ఈ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ 33 కాకుండా. సో ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన ఈ 16లో మన తెలంగాణకి అండ్ ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక సైనిక్ స్కూల్, న్యూ సైనిక్ స్కూల్ కూడా అలర్ట్ కాలేదు. కావాలంటే చూసుకోవచ్చు, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ అండి. సో మనకు నియర్ బై మహారాష్ట్ర చూసుకుందాం, అండ్ ఇటు చూసుకున్నట్టయితే కర్ణాటక ఉంది, అండ్ ఛత్తీస్గఢ్ కూడా మనకి నియర్ బై ఉండిద్ది. ఓకేనా, మహారాష్ట్రలో 2 ఉన్నాయి, ఆదర్శ్ పబ్లిక్ స్కూల్. ఓకేనా, నెక్స్ట్ బోన్స్లా మిలిటరీ స్కూల్ వచ్చేసి 2 కూడా మహారాష్ట్రలో ఇక్కడ ఉండడం జరిగింది.
నియర్ బై. ఓకేనా? సో క్లియర్గా మీరు ఫాలో అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, నార్త్ ఇండియాకి వెళ్ళిపోయింది, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. సో మన తెలంగాణలో లేవని బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్. ఓకేనా? మనం లోకల్ క్యాడర్ వచ్చేసి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కోరుకొండ అండ్ కలికిరి. కోరుకొండ అండ్ కలికిరి. సో ఇవి ఎస్ఎస్ అండి. మనకి ఈ 16 స్కూల్లో మాత్రం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడనైతే కనబడతలేదు. మరి బెటర్ లక్, థర్డ్ లిస్ట్ కోసం వెయిట్ చేద్దాం, అది నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆల్మోస్ట్ మనకి ఇంకా 1600 సీట్స్ పెరిగినట్టే అండి. 1600 సీట్స్ అయితే పెరిగినట్టే. సో 600 మెంబర్స్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది ఈజీగా. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.